నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు. ఆ మహనీయుడి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపు. జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించడం గర్వకారణమని వెల్లడి. ఘన నివాళి సమర్పించిన ఎంపీ ఎమ్మెల్యే. రాజీ మార్గంలో కేసుల సత్వర పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఉత్సాహంగా ప్రారంభమైన అథ్లెటిక్స్ పోటీలు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని దిశానిర్దేశం చేసిన అతిథులు. భగవాన్ బిర్సా ముండా జయంతిని పురస్కరించుకొని ప్రభుత్వాలు జన జాతీయ గౌరవ దివస్గా ప్రకటించి కార్యక్రమాలను నిర్వహించడం గర్వకారణమని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి సమర్పించారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకొని శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన జన జాతీయ గౌరవ్ దివస్ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొన్నారు. ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ సమీపంలోని బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి కలెక్టర్ నివాళులర్పించారు. అనంతరం అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రాజేశ్వర్, గిరిజన నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ బిర్సా ముండా 150వ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆయన జయంతి సందర్భంగా జనజాతీయ గౌరవ దినోత్సవంగా ప్రకటించడం ఎంతో గర్వకారణమని పేర్కొన్నారు. ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం కోసం పోరాడిన మహనీయుడు బిర్సా ముండా ఆశయాలు తరతరాలకు మార్గదర్శకమని అన్నారు. బ్రిటిష్ పాలన కాలంలోనే జల్ జంగల్ జమీన్ కోసం ఆదివాసీల హక్కులను కాపాడేందుకు ఆయన చేసిన పోరాటం అపూర్వమని గుర్తు చేశారు. ఆదివాసీ సమాజ అభివృద్ధి కోసం ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని పేర్కొంటూ బిర్సా ముండా ఆశయాల సాధనలో ప్రతి ఒక్కరూ తమ వంతు పాత్రను నిబద్ధతతో నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. అధికారికంగా బిర్సా ముండా జయంతి వేడుకలు నిర్వహించడం జిల్లా పరిపాలనకు గౌరవంగా భావిస్తున్నట్టు తెలిపారు. భగవాన్ బిర్సా ముండా గారి వారు 150 జయంతి కార్యక్రమం ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది. మీ అందరికీ తెలుసు, ఈరోజు జనజాతి గౌరవ దివస్, అది కూడా భారతదేశము మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఈ దినంగా ప్రకటించడం జరిగింది. బిర్సా ముండా గారు, భగవాన్ బిర్సా ముండా గారు అందరూ ఆదివాసులకి ఒక స్ఫూర్తిదాయకులు. వారు చిన్న వయస్సులో అప్పుడు ముండా ట్రైబ్కి వారు వచ్చినవారు. అప్పుడు ఒక ముండా రిబేలియన్ కూడా స్టార్ట్ చేసి ఆ టైంలో బ్రిటిషర్స్ యాక్చువల్గా భయం పడ్డారు. ఇంత చిన్న వయస్సులో మరి ఇంత పెద్ద ఎత్తున ఫాలోవర్సు, ఆ ఫాలోవర్స్కి చిన్న ఏజ్లో ఉన్నా కూడా బ్రిటిష్ ఎంత పెద్ద సంప్రదాయం, ఎంత పెద్ద అప్పుడు సామ్రాజ్యం యాక్చువల్గా భయం పడ్డాయి. ఎందుకంటే వారు ఆదివాసులకి జల్ జంగల్ జమీన్ అదే స్ఫూర్తి వారు అప్పుడే చూపించారు. ఆ రిబేలియన్తో మరి ఇంకా కూడా చాలామంది ఆదివాసీ నాయకులు మరి స్ఫూర్తిగా తీసుకొని మన కొమరం భీమ్ గారు కావచ్చు, మిగతా అందరూ ఆదివాసీ నాయకులు కూడా, అంటే అప్పుడు ఉన్న మేజర్ రిబేలియన్ దాంతోనే మళ్ళీ అన్ని రిబేలియన్స్, పీజెంట్ రిబేలియన్ కావచ్చు, అంటే రైతులు సంబంధించిన పోరాటం కావచ్చు, లేదు ఆదివాసీ సంబంధించిన పోరాటం కావచ్చు, అక్కడి నుంచి స్ఫూర్తి తీసుకొని మళ్ళీ మన కాన్స్టిట్యూషన్లో కూడా వారు ఏవైతే ఆదివాసులకి ఈ జల్ జంగల్ జమీన్ సంబంధించిన ఏవైతే హక్కులు ఉన్నాయో దానికి మళ్ళీ 5th షెడ్యూల్ 6th షెడ్యూల్ ప్రకటించడం జరిగింది.
సో మనం కూడా ఈ జనజాతి గౌరవ దినోత్సవం సందర్భంగా మళ్ళీ ప్రభుత్వం కూడా చాలా రకాల కార్యక్రమం కూడా ఆదివాసీల కోసం తీసుకొని రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందిరమ్మ ఇల్లు చూస్తే ఇప్పుడు మన ప్రత్యేకంగా ఎస్టీ ఏజెన్సీ ఏరియాస్లో 500 ఎక్స్ట్రా కోటా కూడా ఇవ్వడం జరిగింది మన జిల్లాలో. దీంతోపాటు పీవీటీజీస్కి 100% సాచురేషన్లో కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడం జరిగింది. అంటే ఇది ప్రత్యేకంగా ఎందుకంటే కొంత వెనకాలు ఉంటారు, రిమోట్ ఏరియాస్లో ఉంటారు, వారు అక్కడ ఉండడానికి పరిస్థితి కూడా బాగాలేదు కాబట్టి వాళ్ళకి ఒక ఇల్లు హక్కు అంటే ల్యాండ్ హక్కు, ఇల్లు హక్కు రెండు కూడా ఇవ్వడం జరుగుతుంది. గతంలో పోడు సంబంధించిన కూడా పట్టాలు కూడా వారికి ఇవ్వడం జరిగింది. మనం తర్వాత వ్యవసాయ సంబంధించిన కానీ తర్వాత నీటి సంబంధించిన విషయం కానీ వాటిని కూడా ప్రభుత్వం కానీ ఐటీడీ తరఫు నుంచి కూడా మనం కృషి చేయడం జరుగుతుంది. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు లోక్ అదాలత్ను ప్రారంభించి రాజీ మార్గంలో కేసులు పరిష్కరించుకున్న లబ్ధిదారులకు సంబంధిత పత్రాలు అందజేశారు. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులను పరిష్కరించుకుని సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు. జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. ఈ సందర్భంగా కక్షిదారుల మధ్య రాజీ మార్గంలో కేసులను పరిష్కరించి వారికి సంబంధిత పత్రాలను అందించారు. కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ కార్యదర్శి రాజ్యలక్ష్మి, న్యాయమూర్తులు కుమార్ వివేక్, లక్ష్మీకుమారి, హుస్సేన్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎన్రాల నాగేష్ తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ కేసులను పరిష్కరించాలనే ఉద్దేశంతో లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు తెలిపారు. కక్షిదారులు కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకోకుండా రాజీ మార్గంలో పరిష్కరించుకోవాలని సూచించారు. కక్షిదారుల మధ్య సయోధ్య కుదిర్చి రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరిస్తున్నామని ఈ వేదికను సద్వినియోగం చేసుకోవాలన్నారు. చాలా సహకరించారు. గతంలో కంటే కూడా ఈసారి ఎక్కువ కేసులు ఈ షార్ట్ పీరియడ్ లో 15 రోజుల్లోనే ఎక్కువ కేసులు పరిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా వ్యక్తిగతంగా నా తరఫున అదేవిధంగా మా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ తరఫున సహకరించిన పోలీస్ అధికారులకు, న్యాయవాదులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ కి, కక్షిదారులకు అందరికి కూడాను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వచ్చే లోక్ అదాలత్ డిసెంబర్ 13, 14 తారీఖులో ఉండొచ్చు మెగా లోక్ అదాలత్. ఆ సందర్భంగా కూడా ఇదే సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటూ ఇంకా మరిన్ని కేసులు మనం పరిష్కరిస్తే మనం క్వాలిటీ ఆఫ్ జస్టిస్ తొందరగా ఎక్కువ మందికి మనం న్యాయం అందించడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క లోక్ అదాలత్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. అదేవిధంగా మన బార్ అసోసియేషన్ నుంచి రీసెంట్ గా 4 న్యాయవాదులు 40 గంటల మధ్యవర్తిత్వ ట్రైనింగ్ పొంది క్వాలిఫైడ్ మధ్యవర్తులుగా నియమించడం జరిగింది. క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా వంటి మహనీయుల ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని, వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు సాగాలని ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని ఆ మహనీయుని విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. సమాజం కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన మహనీయుడు బిర్సా ముండా అని, అటువంటి మహనీయుల బాటలో ప్రతి ఒక్కరూ నడవాలని ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. బిర్సా ముండా విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి సమర్పించారు. ఆయన చేసిన పోరాటాలను గుర్తు చేసుకుంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు బ్రహ్మానంద్, ఆదివాసీ నాయకులు శ్రీరామ్ రామకిషన్, తానాజీ, జోగురవి, ఆదినాథ్, భీమ్సేన్ రెడ్డి, రాజు, రాకేష్, సంతోష్, శివ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎంపీ గూడెం నగేష్, ఎమ్మెల్యే పాయల్ శంకర్లు మాట్లాడుతూ బతికినంతకాలం సమాజ హితం కోసం పనిచేసిన వారు చరిత్రలో నిలిచిపోతారని అన్నారు. పోరాట యోధుల స్ఫూర్తితో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఆనాడు ఆదివాసీల హక్కుల కోసం బ్రిటిష్ పాలకులను ఎదిరించి పోరాడిన గొప్ప యోధుడని గుర్తు చేశారు. బిర్సా ముండా, కొమరం భీం వంటి పోరాట యోధులను స్ఫూర్తిగా తీసుకొని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆదివాసీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని పేర్కొన్నారు. కోట్లాది నిధులను వెచ్చించి ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధి కోసం కృషి చేస్తోందన్నారు. బిర్సా ముండా పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆయన ఆశయ సాధన కోసం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. అసూల్ వాసినటువంటి గిరిజన యోధులు, దాంట్లో బిర్సా ముండా ఒక ఆయన. వారు చిన్నతనం నుంచే 10 సంవత్సరాల ఉన్నప్పుడే ఆ రోజునటువంటి మిషనరీ స్కూల్స్లో చదివే సందర్భంలో, లేకపోతే ఆ ప్రాంతంలో బ్రిటిష్
సామ్రాజ్యం ఏ విధంగా దాడులు చేయడం, మిషనరీ స్కూల్స్లో ఏ విధంగా ధర్మ పరివర్తన చేసుకోవడం, ఇవన్నీ చూసుకొని కలత చెందినటువంటి బీర్సా ముండా గారు, ఎందుకంటే ఒక పక్క జమీందారులు భూస్వాములు ఏ విధంగా ఆ ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ఉన్నారో, లేకపోతే ధర్మ పరివర్తన జరుగుతూ ఉందో, మరి బ్రిటిష్ సామ్రాజ్యానికి స్వతంత్రం కోసం పోరాటం చేయాలని చెప్పేసి చిన్న వయసులోనే 10 సంవత్సరాల ఉన్నటువంటి సందర్భంలో ఆయన జరిగినటువంటి 25 సంవత్సరాల లోపట్నే మరి స్వాతంత్ర సమరయుద్ధంలో దూకడం, వారిని బ్రిటిష్ సామ్రాజ్యం ఆ రోజు జైల్లో వేసుకొని విషమిచ్చి చంపినటువంటి సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుల్ని చాలా సంవత్సరాలుగా వాళ్ళ యొక్క చరిత్రని కనుమరుగుతున్నటువంటి సందర్భంలో ఈరోజు మన భారత ప్రధాని, కేంద్ర ప్రభుత్వం అనేకమైనటువంటి స్వతంత్ర సమరయోధులు, ముఖ్యంగా గిరిజన స్వతంత్ర సమరయోధుల యొక్క వారిని యాది చేసుకోవాలని చెప్పేసి సందర్భంగా మరి వారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం. పోరాట యోధుడైనటువంటి బిర్సా ముండా గారు ఆ రోజు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా, భూస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా, బ్రిటిష్ పాలనలో జరిగినటువంటి ఆదివాసీలకు జరిగినటువంటి అన్యాయాన్ని చిన్న వయసులోనే ఆ యొక్క బ్రిటిష్ పాలనకు ఎదురుదిరిగి మన హక్కులు మనమే కాపాడుకోవాలి, మన హక్కులు కాపాడుకోవడానికి వేరెవరు వచ్చి మన ముందు నిలబడేటటువంటి పరిస్థితి ఉండదు, దానికి మనమే నాయకత్వం వహించాలని ధైర్య సాహసాలతో ఆ రోజు బిర్సా ముండా గారు చేసినటువంటి యొక్క పోరాటాల ఫలితం చరిత్రను భవిష్యత్తుకు తెలియజెప్పే విధంగా మహానుభావుల యొక్క జయంతి వర్ధంతి కార్యక్రమాలు మనమంతా కూడా చేసుకుంటాం. మరోవైపు ఆదివాసీ స్వాతంత్ర సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా చిన్న వయసులోనే బ్రిటిష్ వాళ్లను గడగడలాడించిన గొప్ప ధైర్యశాలి అని కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్రావు అన్నారు. బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని పట్టణంలోని ఆయన విగ్రహానికి కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆత్రం భూమన్న, ఎంఏ షకీల్, ఖయ్యూం, అస్వత్, అశోక్ తదితరులు పాల్గొన్నారు. బీహార్, జార్ఖండ్ ఆటవిక ప్రాంతాల్లో బ్రిటిష్ కాలంలో జరిగిన మిలీనియర్ ఉద్యమానికి సారథ్యం వహించిన పోరాట యోధుడని ఈ సందర్భంగా గిమ్మ సంతోష్రావు అన్నారు. 22 ఏళ్ల వయసులోనే బ్రిటిషులపై యుద్ధం ప్రకటించి భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. మరి క్రాంతివీర్ భగవాన్ బిర్సా ముండా గారి 150వ జయంతి సందర్భంగా మరి ఈరోజు ఇక్కడ మరి ఆదిమ గిరిజన సోదరులందరూ నేటికి అతన్ని ఒక భగవంతునిగా పూజిస్తున్నారంటే, ఆనాడు మరి స్వతంత్ర ఉద్యమం అయితేనేంది, అంతకుముందు కూడా ఆయన ఆదిమ గిరిజనుల హక్కుల కొరకు, ఆదిమ గిరిజనుల అక్షరాస్యత కొరకు, ఆదిమ గిరిజనుల ఉన్నతి కొరకు పోరాడినటువంటి వ్యక్తి. మరి అటువంటి వ్యక్తిని ఈ రోజుకి మరి స్మరించుకుంటున్నారంటే ఆయన చేసిన త్యాగాలు ఎంత గొప్పవో మనం ఒక్కసారి మనమందరం స్మరించుకోవాల్సిందిగా నేను ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఇప్పుడు కాసేపు బ్రేక్ తీసుకుందాం. చూస్తూనే ఉండండి ఏడీబీ న్యూస్. మనీష్ షాపింగ్ మాల్ ఆదిలాబాద్ గత 20 సంవత్సరాలుగా నిర్మల్ ఖానాపూర్ లో ప్రజాదరణ పొందుతూ మరొక బ్రాంచ్ ఇప్పుడు మన ఆదిలాబాద్ లో నూతనంగా మనీష్ షాపింగ్ మాల్ ను ప్రారంభించుటకు సంతోషిస్తున్నాం. షాపింగ్ అంటే మహానగరాలకు వెళ్లే అవసరం లేకుండా ఇప్పుడు మన ఆదిలాబాద్ లోనే మనీష్ షాపింగ్ మాల్ లో అన్ని రకాల పట్టు, ఫ్యాన్సీ, ధర్మవరం, పోచంపల్లి, పుప్పాడ, బెనారస్, కాటన్ శారీస్, సింథటిక్ శారీస్ మా వద్ద లభించును. రోజు రోజుకు కొత్తదనం, ప్రతి వేడుకలో కోలాహలం. చిన్న పిల్లల నుండి అమ్మమ్మల వరకు, సంప్రదాయం నుండి ట్రెండీ ఫ్యాషన్ వరకు కుటుంబ సమేతంగా షాపింగ్ చేసి ఏకైక వస్త్ర ప్రపంచం మనీష్ షాపింగ్ మాల్. శుభకార్యాలకు శుభారంభం పలుకుతూ, నమ్మకానికి, నాణ్యతకు, తగ్గింపు ధరలకు ప్రాధాన్యతనిస్తూ హోల్సేల్ ధరలకి అందిస్తోంది మనీష్ షాపింగ్ మాల్. ప్రత్యేకమైన పట్టు చీరలు, పెళ్లి పట్టు చీరలు, షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, డ్రెస్ మెటీరియల్స్, ప్రతి ఫ్యాషన్ లో కొత్తదనం.
నేటి తరానికి రేపటి ఫ్యాషన్ బహుమానం. ఎవరు అందించలేని తగ్గింపు ధరలు, ఇంకెక్కడా ఇవ్వలేని తగ్గింపు ధరలు మన మనీష్ షాపింగ్ మాల్లో. లేడీస్ కోసం మా వద్ద జరారా, గరారా, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, 3-piece సెట్స్, లంగావోణీస్, 9 గజాల కోకలు మరియు అన్ని రకాల మహిళా వస్త్రాలు లభించును. మెన్స్ కోసం పెళ్లిళ్లకు సంబంధించిన షర్వాణీస్, కుర్తాలు, బ్లేజర్స్, మోడీ సూట్స్ తో పాటు బ్రాండెడ్ జీన్ ప్యాంట్స్, టీ-షర్ట్స్, షర్ట్స్. కిడ్స్ కోసం ఫ్యాన్సీ షర్ట్స్, బ్లేజర్స్, మోడీ కోట్స్, ఎథ్నిక్స్ లభించును. మనీష్ షాపింగ్ మాల్లో అప్ టు 50% డిస్కౌంట్ తో పాటు గిఫ్ట్స్ అందించబడును. మా అడ్రస్ గణేష్ థియేటర్ ఎదురుగా, సినిమా రోడ్, ఆదిలాబాద్. ఫోన్ నంబర్స్ 70366496060, 9490628550 and 9704571600. గంగా భవానీ హాస్పిటల్ ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, భగింద్రం, రక్తములలు గురించి ఎవరికి చెప్పలేక, ఎవరికి చూపించుకోవాలో తెలియక బాధపడుతున్నారా? ఇంకా ఆ భయం అక్కర్లేదు. ఇప్పుడు తెలంగాణ జిల్లాల్లో మొట్టమొదటి ఏకైక ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా స్పెషాలిటీ ఆసుపత్రి గంగా భవానీ హాస్పిటల్ మన నిజామాబాద్ యందు డాక్టర్ గోవిందరావు గారి నేతృత్వంలో వైద్య రంగంలోని అత్యంత ఆధునిక సాంకేతిక పరికరాలతో అన్ని అధునాతన సౌకర్యాలతో నడపబడుతున్న హాస్పిటల్ గంగా భవానీ హాస్పిటల్. ఆర్షములలు, ఫిస్టులా ఆపరేషన్ చేసుకుంటే మరలా వస్తాయని నాటు వైద్యం చేయించుకోవాల్సిన అవసరం లేదు. నాటు వైద్యం చేసుకుంటే చాలా రకాల సమస్యలతో బాధపడవలసి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ గోవిందరావు ఎంఎస్ కొలరెక్టల్ సర్జన్ చేసి ప్రత్యేక శిక్షణకు ముంబై, బ్యాంకాక్, మలేషియా మొదలగు దేశ విదేశాల్లో పూర్తి శిక్షణ పొంది ఇప్పుడు మన నిజామాబాద్ లో ఆర్షములలు, పైల్స్, ఫిస్టులా, ఫిషర్స్ మొదలగు సమస్యలకు అత్యాధునిక పరికరాలతో చికిత్స చేయబడును. స్టాప్లర్ ద్వారా ఆర్షములలకు చికిత్స చేసి ఒక్క రోజులో నొప్పి లేకుండా ఇంటికి పంపించబడును. ఫిస్టులకు పూర్తి అత్యాధునిక లేజర్, లాప్రోస్కోపీ ద్వారా చికిత్స చేసి నయం చేయబడును. అంకిత భావం, సేవా దృక్పథం గల సిబ్బంది, ఆర్షములలకు ప్రత్యేక మిషన్ ద్వారా చికిత్స మరియు ఎలాంటి కుట్లు లేకుండా చికిత్స చేయబడును. వివరాలకే సంప్రదించండి డాక్టర్ గోవిందరావు, గంగా భవానీ హాస్పిటల్, జిల్లా కోర్టు ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8985330330. ఫోన్ 08462223341. తిరిగి వార్తల్లోకి స్వాగతం. అన్నదాతల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలిసి ఈ నెల 21న చేపట్టనున్న హలో రైతన్న చలో బోరజ్ నిరసనకు సంబంధించిన కరపత్రాలను శనివారం ఆయన విడుదల చేశారు. అన్నదాతలకు అండగా వారికి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేపట్టనున్నట్లు మాజీ మంత్రి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జోగురామన్న అన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 21వ తేదీన బోరజ్ వద్ద ఉన్న రిలయన్స్ పెట్రోల్ పంప్ వద్ద రైతుల నిరసన నిర్వహించనున్నామని తెలిపారు. ఈ నేపథ్యంలో శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో అఖిలపక్ష రాజకీయ పార్టీలు, రైతు సంఘం నేతలతో కలిసి హలో రైతన్న చలో బోరజ్ ధర్నా కరపత్రాలను ఆవిష్కరించారు. వెంటనే పత్తి ఎకరానికి 12 క్వింటాలు లేకుండా, పత్తి తేమ శాతం లేకుండా, పత్తి సోయాబీన్ పంట తేమతో సంబంధం లేకుండా ముద్రను వేలి ముద్రను రైతుల సంక్షేమంపై ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి జోగురామన్న అన్నారు. ఎటువంటి తేమ శాతం నిబంధనలు లేకుండా మద్దతు ధరతో కొనుగోలు చేయాలని, కపాస్ కిసాన్ యాప్ను రద్దు చేయాలన్నారు. ఎకరానికి 7 క్వింటాళ్ల పరిమితి కాకుండా పాత పద్ధతిలో 13 క్వింటాళ్లు కొనుగోలు చేయాలన్నారు. సోయాబీన్ కొనుగోళ్లలో ఫింగర్ ప్రింట్స్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చేపట్టనున్న ధర్నాకు రైతులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ పార్టీలన్నీ కలిసి రైతుల కొరకే పనిచేస్తా ఉన్నాం. ఎక్కడ కూడా రాజకీయ స్వార్థం కొరకో, స్వలాభం కొరకో ఎవరం పనిచేస్తలేం. అందుకొరకే రైతులారా, రేపు స్వచ్ఛందంగా మీరు 21వ తారీఖు శుక్రవారం రోజున బోరల్ దగ్గర ఉన్నటువంటి రిలయన్స్ పంప్ ఏదైతుందో ఆ రిలయన్స్ పంపు దగ్గర మరి మన నిరసన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి అందరూ గ్రామాలలో దండోరా వేయించండి, దప్పు చాటింపు కార్యక్రమం చేయండి. ఎవ్వరు దీనికి అడ్డు రారు. ఎందుకంటే ఏ గ్రామంలో, అది ఆదివాసీ గ్రామమైనా, అది దళిత వాడలైనా, ఏ గ్రామాలైనా రైతులు అన్ని పార్టీల్లో ఉంటారు. దయచేసి మనం దండోర వేయించి రైతులు స్వచ్ఛందంగా ఎలాంటి పార్టీలకు సంబంధం లేకుండా మేము కూడా మొత్తం తెల్లటి కలర్లనే పాంప్లెంట్ కొట్టించినాం. ఏ ఒక్క పార్టీకి సంబంధం లేకుండా ఇలా
వైట్ కలర్లోనే తెల్లటి కలర్ తోటే అన్ని లక్ష మరి ఇలా ప్రింట్ చేయడం జరిగింది. దయచేసి రైతులందరూ పార్టీలకు సంబంధం లేకుండా ఈ కార్యక్రమం మనం ఒకవేళ ఇది పెద్ద ఎత్తున జరిగితే తప్పకుండా అంచెలంచెలుగా ఇప్పుడు మరి మార్కెట్లో కొనుగోళ్ల విషయంలో కూడా వాళ్ళు కూడా మరి ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి ఇంత పెద్ద కార్యక్రమంలో అందరం రైతులు స్వచ్ఛందంగా వచ్చి సామరస్యంతో శాంతియుతంగా ఎట్లయితే గాంధీజీ గారి నాయకత్వంలో దేశ స్వతంత్రం కొరకు ఎట్లయితే అప్పటి పోరాటాలు జరిగినాయో శాంతియుతంగా గాంధీ మహాత్ముడు అంటేనే మరి ఇలా మనం అందరం శాంతి అని అనుకుంటాం. అటువంటి కార్యక్రమాన్ని మన రైతుల కార్యక్రమం కూడా మనం అందరం కలిసి శాంతియుతంగానే అది ఆదిలాబాద్లో రిలయన్స్ పంప్ అంటే మరి అక్కడ మేమంతా ప్లేస్ సెలెక్షన్ చేసినాం. దాంట్లోనే అక్కడనే రైతులందరూ వచ్చి స్వచ్ఛందంగా ఆ రోజు మొత్తం దినమంతా రోడ్డు పైనే ఉందాం, అక్కడనే భోజనాలు ఏర్పాటు చేసుకుందాం. భోజనాలు ఉన్నా లేకున్నా ఒకరోజు ఉపవాసం అని చెప్పి ప్రకటించుకొని రైతులు పెద్ద మొత్తంలో రావాలని చెప్పి ఈ అందరి పార్టీలు ప్రజా సంఘాలు రైతు సంఘాల తరపున నేను మీ అందరికీ రైతులందరికీ రెండు చేతులెత్తి మరి దండం పెట్టి విజ్ఞప్తి చేస్తున్నా. 3వ ఖేలో ఆదిలాబాద్ పోటీల్లో భాగంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజిఎస్ డిఫెన్స్ అకాడమీ సహకారంతో ప్రైవేటు స్కూల్ విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. కార్యక్రమం ముఖ్య అతిథులు క్రీడాకారులను పరిచయం చేసుకున్న అనంతరం పోటీలను ప్రారంభించారు. క్రీడల్లో నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ అవకాశాలను వినియోగించుకోవాలని సూచించారు. క్రీడలతో విద్యార్థుల్లో శారీరక దృఢత్వం పెరుగుతుందని జిల్లా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి అన్నారు. 3వ ఖేలో ఆదిలాబాద్ పోటీల్లో భాగంగా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజిఎస్ డిఫెన్స్ అకాడమీ సహకారంతో ప్రైవేట్ స్కూల్ విద్యార్థులకు పోటీలను నిర్వహించారు. అథ్లెటిక్స్లోని వివిధ విభాగాల్లో పోటీలు జరపగా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం అతిథులతో పాటు ఆయా స్కూళ్ల ప్రిన్సిపాల్లను శాలువాలతో సత్కరించారు. కార్యక్రమంలో డివైఎస్ఓ జక్కుల శ్రీనివాస్, ఎస్జీఎఫ్ కార్యదర్శి రామేశ్వర్, పీఈటీ కార్యదర్శి సాయికుమార్, స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు ఓక్లే పాఠశాల డైరెక్టర్ సాయిని రవికుమార్, ప్రధాన కార్యదర్శి కొమ్ము కృష్ణ, అథ్లెటిక్స్ కార్యదర్శి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కోరెడ్డి పార్థసారథి మాట్లాడుతూ ప్రైవేటు పాఠశాలల విద్యార్థులకు అథ్లెటిక్ పోటీలు నిర్వహించడం పట్ల అభినందనలు తెలిపారు. క్రీడల్లో రాణిస్తే విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 2% కోటా లభిస్తుందని పేర్కొన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచేలా విద్యార్థులు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవాలని, వారికి తగిన ప్రోత్సాహం అందిస్తామని పేర్కొన్నారు. నిత్య జీవితంలో ఉపయోగపడే ఒక క్రీడాంశం. దీనివల్ల మనకు ఆటల్లో మెడల్సే కాదు, మనం ఫిజికల్లీ ఫిట్, హైట్ అన్ని కూడా మన బాడీ పాస్చర్ కూడా బాగుంటుంది. భవిష్యత్తులో మనకు ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్ లో కూడా 2% రిజర్వేషన్ ఉంటుంది. అదే విధంగా మనకు మిలిటరీ, పోలీస్, ఎస్ఐ ఇలాంటి ఉద్యోగాలకు కూడా మనం ఫిట్ గా ఉంటాం. సో కాబట్టి అథ్లెటిక్స్ మీరు ఎంచుకున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ, ముఖ్యంగా జిల్లాలో అథ్లెటిక్ క్రీడ కోసం విశేషంగా కృషి చేస్తున్నటువంటి మా రాజేష్ జేబులోకి వెళ్లి డబ్బులు పెట్టుకొని పిల్లలు ఎంతో మందిని, ఆయన పడ్డ కష్టం అంతా ఇంత కాదు, సంవత్సరానికి ఒక 10 ఈవెంట్లు, ప్రతి ఈవెంట్ కు 500 నుంచి 600 మంది వస్తారు. అందరికీ అన్ని ఏర్పాట్లు చేయడమే కాదు, రాష్ట్ర స్థాయి పోటీలకు పంపడం, అక్కడ కూడా చేయడం వల్ల ఈ రోజు మనమే స్టేట్ లెవెల్లో కూడా మనమే ఛాంపియన్, ఓవరాల్ ఛాంపియన్ అథ్లెటిక్స్ లో మనమే ఉన్నాం. మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ ఉజ్వల భవితను పొందేందుకు విద్యార్థులు ముందుకు సాగాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు సూచించారు. స్థానిక రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్లతో కలిసి ఆయన పాల్గొని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. పట్టణంలోని రిమ్స్ ఆడిటోరియంలో శుక్రవారం నిర్వహించిన న్యాయ అవగాహన సదస్సులో ర్యాగింగ్, డ్రగ్స్, మత్తు పదార్థాల ప్రమాదాలపై అధికారులు విద్యార్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె ప్రభాకర్ రావు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. కార్యక్రమంలో కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి సిఎం రాజలక్ష్మి,
రిమ్స్ డైరెక్టర్ డాక్టర్ జైసింగ్ రాథోడ్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఎండ్రాల నగేష్, రిమ్స్ బోధనేతర సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు మాట్లాడుతూ ర్యాగింగ్, డ్రగ్స్ వంటి దురలవాట్లు యువ జీవితాన్ని అంధకారంలోకి తీసుకెళ్తాయని అన్నారు. చట్టపరంగా ఇవి తీవ్రమైన నేరాలని, కఠిన శిక్షలు ఉంటాయని హెచ్చరించారు. మత్తు పదార్థాల వల్ల కలిగే శారీరక, మానసిక నష్టాలను వివరించి విద్యార్థులు నేరాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాట్లాడేటువంటి వక్తలు మీకు చాలా సోదహరణంగా చెప్పారు. ముఖ్యంగా ర్యాగింగ్ గురించి, తర్వాత డ్రగ్స్ అబ్యూస్ గురించి ఈరోజు మనం ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మీలో చాలామంది ర్యాగింగ్ అనుకుంటున్నాం. చాలామందికి అసలు ర్యాగింగ్ అంటే ఏంటో కూడా తెలియదు. ర్యాగింగ్ అంటే ఏంటో తెలియకుండానే ర్యాగింగ్ బారిన పడుతూ ఉన్నారు. ర్యాగింగ్ అంటే ఏంటో తెలియకుండానే ర్యాగింగ్ చేస్తూ ఉన్నారు. కానీ అవి ఎంత ప్రమాదకరమో మీకు తెలియట్లేదు. ఈ మధ్య మన మీద సినిమాల ప్రభావం చాలా బాగా ఉంటుంది. మహేష్ బాబు ఉంటాడు, పోకిరి సినిమాలో చేస్తే అన్నీ జరిగిపోతూ ఉంటాయి, ఎవరేం పట్టుకోరు. కానీ నిజ జీవితంలో అలా చేస్తే 2 నిమిషాల్లో అరెస్ట్ చేస్తారు పోలీసులు. ఒక అమ్మాయిని తీక్షణంగా చూడటం కూడా అది స్టాకింగ్ కింద వస్తుంది, అఫెన్స్. అమ్మాయిని తీక్షణంగా నువ్వు చూస్తే కూడా అది స్టాకింగ్ కింద వచ్చి సంవత్సరం పాటు జైలు శిక్ష వేస్తారు. మనకి తెలియకుండానే ఎన్నో తప్పులు చేస్తున్నాము, మనకు తెలియకుండానే ఎన్నో నేరాల బాధ మనం పడుతున్నాం. కాబట్టి మీరందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే ర్యాగింగ్ అంటే ఏంటి, దాని పర్యవసానాలు ఎలా ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు పర్యవసానాల గురించి, వాటి పరిణామాల గురించి చెప్పడం జరిగింది ఇంతకుముందు మాట్లాడే వక్తులందరూ. జిల్లా కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ మంచి అలవాట్లు, మంచి స్నేహాలు, మంచి లక్ష్యాలు మాత్రమే ఉజ్వల భవిష్యత్తుకి బాటలు వేస్తాయన్నారు. దురలవాట్లకు దూరంగా ఉంటేనే జీవితంలో ఎదగవచ్చన్నారు. అపరిచితుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద అంశాలు కనిపించిన వెంటనే పోలీసులకు తెలియచేయాలని సూచించారు. మత్తు పదార్థాలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నందున విద్యార్థులు జాగ్రత్తలు పాటించాలని చెప్పారు. For the first time, like it was my first step outside from my home district, home state. So in ITs actually also when I had joined, ragging was prevalent. Over the years it has reduced, and now most of the premier institutions also they have reduced the raggings, and ragging has been completely eliminated because of the different acts and more awareness which has been created among the senior students as well as among the faculty as well as among the junior students also, particularly among the freshers. Why it's important, like an institution needs to be ragging free. First thing is there needs to be a good cordial relationship and a good cordial atmosphere, particularly in such kind of education institution. Many of you are coming outside from your hometown or home state for the first time. So the kind of relationship, the kind of atmosphere you get from your seniors, the kind of atmosphere or the kind of relationship you get from your staff, your academic and overall performance will be very good. గ్రంథాలయాల వారోత్సవాల సందర్భంగా స్థానిక గ్రంథాలయంలో శనివారం పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు. జిల్లా కవులు రచించిన రచనలతో కూడిన పుస్తకాలను ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. వారోత్సవాలను పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు గ్రంథాలయ చైర్మన్ పేర్కొన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా శనివారం స్థానిక కేంద్ర గ్రంథాలయంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేశారు. కార్యక్రమం ముఖ్య అతిథిగా సీనియర్ రచయిత బి మురళీధర్, గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా రిబ్బన్ కట్ చేసి పుస్తక ప్రదర్శనను ప్రారంభించిన అనంతరం అందుబాటులో ఉంచిన పుస్తకాలను పరిశీలించారు. కార్యక్రమంలో సాముల రాజవర్ధన్, వసంతరావు దేశపాండే, ఉదారి నారాయణ, అనుముల దయాకర్, జిల్లా కవులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కవులు రచించిన రచనలు ప్రత్యేకంగా ప్రదర్శనలో అందుబాటులో ఉంచినట్లు గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య తెలిపారు. 250 పుస్తకాలు ప్రదర్శనలో ఉన్నాయని పేర్కొన్నారు. పుస్తక ప్రియులు, పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్థులు ప్రదర్శనలో ఉంచిన పుస్తకాలను చదివి జ్ఞానం పెంపొందించుకోవాలని సూచించారు. సిఐటియు అనుబంధ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర 5వ మహాసభలను జయప్రదం చేయాలని యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి జయలక్ష్మి పిలుపునిచ్చారు. స్థానికంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె పాల్గొని ఈ నెల 25, 26వ తేదీల్లో నిర్వహించనున్న మహాసభల వివరాలను వెల్లడించారు. ఈ జిల్లాలోనే ఈ నెలలో 25, 26 తేదీలలో 2 రోజులు అంగన్వాడీ యూనియన్ సిఐటియు రాష్ట్ర 5వ మహాసభలు ఇక్కడ నిర్వహిస్తున్నాం. మరి 25వ తేదీన ఉదయం ర్యాలీ ఉంటుంది.
అట్లాగే ర్యాలీ సభ అనంతరం కూడా అనంతరం నుండి తెల్లారి 2వ రోజు వరకు 2 రోజులు కూడా మహాసభలు ఇక్కడ జరుగుతున్నాయి. ఈ మహాసభలకి 500 మంది ప్రతినిధులు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి ప్రతినిధులు వస్తున్నారు. అట్లాగే ఈ మహాసభలకి ముఖ్య అతిథులుగా కూడా ఆల్ ఇండియా నాయకులు వస్తున్నారు. అంగన్వాడీ యూనియన్ ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి ఏఆర్ సిద్ధు గారు వస్తున్నారు. అట్లాగే ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు వరలక్ష్మి గారు వస్తున్నారు. అట్లాగే సిఐటియు అఖిల భారత కోశాధికారి సాయిబాబు గారు, సిఐటియు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరియు ఇతర రాష్ట్ర నాయకులు కూడా ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అందుకని చాలా ప్రాముఖ్యతతోటి ఈ మహాసభలు కూడుకొని ఉన్నాయి. ఈ మహాసభలలో అంటే గత మహాసభ నుంచి ఈ మహాసభ వరకు ఈ 3 సంవత్సరాల కాలంలో చేసిన పోరాటాలు ఫలితాలు చర్చించడంతో పాటు భవిష్యత్తులో కూడా ఈ మహాసభల అనంతరం కూడా ఐసిడిఎస్ని ఏ విధంగా రక్షించుకోవాలి, అట్లాగే అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ సమస్యలపైన ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఎలాంటి పోరాటాలు నిర్మించాలనేది ఈ మహాసభలో మేము చర్చించబోతున్నాం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా భగవాన్ బిర్సా ముండా జయంతి కార్యక్రమాలు. ఆ మహనీయుడి పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలని కలెక్టర్ పిలుపు. జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించడం గర్వకారణమని వెల్లడి. ఘన నివాళి సమర్పించిన ఎంపీ ఎమ్మెల్యే. రాజీ మార్గంలో కేసుల సత్వర పరిష్కారం. జాతీయ లోక్ అదాలత్ను ప్రారంభించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి. లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచన. ఉత్సాహంగా ప్రారంభమైన అథ్లెటిక్స్ పోటీలు. రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లోనూ సత్తా చాటాలని దిశానిర్దేశం చేసిన అతిథులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.